కబ్జాదారుల భరతం పడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన వదలని కరీంనగర్ పోలీసులు, హస్తం పార్టీలో చేరిన జెడ్పీటీసీ భర్త రవీందర్ అరెస్ట్. 2 కార్పొరేటర్లు, 6 కార్పొరేటర్ల భర్తలు కూడా కటకరాల్లోకి. 1700 ఫిర్యాదులపై దర్యాప్తు. భర్త భయంతో పొన్నం వద్దకు కార్పొరేటర్లు. కేసుల్లో జోక్యానికి మంత్రి ససేమిరా. ఇక కబ్జా చేసిర్రు. కబ్జాదారులు ఏం చేసిరంటే కార్పొరేటర్లు చూడు, కార్పొరేటర్లు 6 కార్పొరేటర్ల భర్తలు కూడా మాజీ జెడ్పీటీసీ భర్త రవీందర్ అంట అక్కడ కాంగ్రెస్ లో చేరిన కరీంనగర్లో చూడుర్రి. అయితే వీళ్ళు చేసిందేమో లుచ్చ పని, కబ్జాలు చేసిర్రు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇప్పుడు తమను తాము కాపాడుకునేందుకు కబ్జా చేసినటువంటి ఆ జాగాలన్నిటిని కూడా కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిరంట. కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎట్లనైనా బయటపడాలి అనేటువంటి ఆలోచనతోని వీళ్ళు అందులోకి పోయినా కూడా వదులుతలేరని మంత్రి దగ్గరకు పోయిరంట. చూడరు. ఇక మంత్రి దగ్గర పోతే పొన్నం ప్రభాకర్కి నోరు తెరిస్తే గలీజ్ మాటలే వస్తాయి. మరి ఏమంది ఇట్టిండో ఏమో వాళ్ళని కార్పొరేటర్లను. అయ్యో లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కేటీఆర్ అన్న మాటలు ముందే నేరం ఒప్పుకోదు సార్. లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అంటే ట్యాపింగ్ను తానే స్వయంగా ఒప్పుకున్నాడు కేటీఆర్. బై ట్యాపింగ్ చేసినాం, లంగల ఫోన్లై దొంగలై లుచ్చగాన్లై అవులగాన్లై చేసి ఉండొచ్చు అని చెప్పి తానే ఒప్పుకున్నాడు అన్నటువంటిది. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ లక్ష్మణ్ గారు బీజేపీ సీనియర్ నేత ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఆల్రెడీ కేటీఆర్ ఒప్పుకున్నాడు. అయిపోయింది. రాజకీయ కక్ష సాధించేందుకే ఇలా చేశారు లక్ష్మణ్. కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి. నాటి సర్కారు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేశారని ఫైర్. పోలీసులు ఫోన్ ట్యాప్ చేసిరు. సర్కారు చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు మీరు మీ సర్కారు ఉంటే నీతి నిజాయితీగా పనిచేస్తే మీరు కూడా ఏదంటే చేయొచ్చు.